సో లాస్ట్ క్లాస్ లో మనము 2 ఎంట్రీస్ ఫినిష్ మా ఫస్ట్ ఎంట్రీ సెకండ్ ఎంట్రీ ఫినిష్. ఇప్పుడు థర్డ్ ఎంట్రీ గూడ్స్ సోల్డ్ ఉంది మా. ఎంట్రీ ఏం రాయాలి? గూడ్స్ క్యాష్ సోల్డ్. డెబిట్, సేల్స్ క్రెడిట్, రిసిప్ట్ అవుతుంది సార్. సో క్యాష్ వస్తుంది. సో క్యాష్ వస్తుంది కాబట్టి డెబిట్. దేని ద్వారా వస్తుందంటే సేల్స్. సేల్ చేయడం వల్ల క్యాష్ వస్తుంది కాబట్టి సేల్స్ క్రెడిట్. సో మన క్యాష్ వస్తుంది కాబట్టి స్క్రీన్ ఏది యూజ్ చేయాలనుకున్నాం? రెసిప్ట్. రిసిప్ట్. సో F6 రిసిప్ట్ కి వెళ్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఏ స్క్రీన్ లో ఉన్నాం మనం? పేమెంట్ స్క్రీన్. పేమెంట్ ఇక్కడ కనపడుతుంది మా పైన. సో F6 రిసిప్ట్ కి వెళ్తున్నాం. సో మనకి మాన్యువల్ అకౌంట్స్ లో అయితే ఫస్ట్ డెబిట్ అడుగుతుంది, తర్వాత క్రెడిట్ అడుగుతుంది. కానీ టాలీలో మాత్రం ఒక్కొక్క స్క్రీన్ ఒక రకంగా అడుగుతుంది. కాబట్టి ఫస్ట్ క్రెడిట్ అడిగింది. క్రెడిట్ ఏమవ్వాలి మనకి? సేల్స్. సేల్స్ అనే లెడ్జర్ ఇక్కడ రైట్ సైడ్ ఉందా మనకి? లేదు. సో లేని ప్రతి లెడ్జర్ ని క్రియేట్ చేయమని చెప్పాం. సో క్రియేట్ చేయడానికి షార్ట్ కట్ కి Alt C, సేల్స్, ఎంటర్. సో సేల్స్ తర్వాత నెక్స్ట్ ఎంటర్. సో ప్రతి లెడ్జర్ కి ఒక గ్రూప్ ని అసైన్ చేయాలి అనుకున్నాం. సో ఇక్కడ క్రియేట్ అయ్యే ప్రతి లెడ్జర్ కి ఒక గ్రూప్ ని అసైన్ చేయాలి. సో నిన్న కామన్ గా 4 చెప్పుకున్నాం. క్యాపిటల్ కి క్యాపిటలే ఉంటుంది, పర్చేజ్ కి పర్చేజే ఉంటుంది, బ్యాంక్ కి బ్యాంక్. సో ఇప్పుడు సేల్స్ అనే లెడ్జర్ ఏమి ఇస్తాం అండర్ గ్రూప్ అంటే సేల్స్. సో ఇక్కడ ఏది సెలెక్ట్ అయిందంటే క్యాపిటల్ సెలెక్ట్ అయింది. దాన్ని టైప్ చేస్తాం SAL. ఎంటర్. సేవ్ చేయాలి. సేల్స్ కి సేల్స్ అకౌంట్స్. సేవ్ చేయడానికి షార్ట్ కట్ కి Ctrl+A. సో ఎంత వాల్యూ చెప్పాడు? 45,000. 45,000 వేసేస్తున్నాం. ఎంటర్. సో నెక్స్ట్ మనకు కావాల్సిన డెబిటే కదా. ఎస్. ఎంటర్. డెబిట్ ఏమవ్వాలి? క్యాష్. క్యాష్ ని సెలెక్ట్ చేసుకున్నా. ఎంటర్, 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 ఎంటర్. సో నెక్స్ట్ వన్. సో కంప్యూటర్ పర్చేస్ 20,000. జోనల్ ఎంట్రీ ఏం రాస్తాము? మా కంప్యూటర్ పర్చేస్ క్యాష్ వస్తుందా పోతుందా? ఫస్ట్ మీకు పోతుంది సార్. సో క్యాష్ పోతే కంప్యూటర్ డేటా టు క్యాష్ అకౌంట్. కంప్యూటర్ డెబిట్, క్యాష్ క్రెడిట్. మా క్యాష్ అండర్ గ్రూప్ పేమెంట్ సార్. F5 పేమెంట్ కాదు, అండర్ గ్రూప్. ఫస్ట్ గ్రూప్ ఇవ్వాలి కదా. క్యాష్ ఇన్ హ్యాండ్. సో క్యాష్ కి క్యాష్ ఇన్ హ్యాండ్. కంప్యూటర్ ఏంటి మా? కంప్యూటర్ ఏంటి? నేచర్ అసెట్ కదా. అసెట్ లో ఏ అసెట్ ఇది? కరెంట్ అసెట్, ఫిక్స్డ్ అసెట్? ఫిక్స్డ్ అసెట్. ఫిక్స్డ్ అసెట్ మా. ఫిక్స్డ్ అసెట్. సో ఇది. సో కంప్యూటర్ డెబిట్, క్యాష్ క్రెడిట్. సో క్యాష్ పోతుంది కాబట్టి F5 పేమెంట్. సో ఇప్పుడు మనం ఏ స్క్రీన్ లో ఉన్నాం? రిసిప్ట్ స్క్రీన్ లో ఉన్నాం. సో డెబిట్ పేమెంట్ తీసుకున్నాం. పేమెంట్ ఫస్ట్ డెబిట్ అడిగింది. డెబిట్ ఏమవ్వాలి? కంప్యూటర్ లెడ్జర్ అవ్వాలి. కంప్యూటర్ లెడ్జర్ ఇక్కడ ఉందా? సో లేదు. లేదు కాబట్టి క్రియేట్ చేయాలంటే Alt C, కంప్యూటర్, ఎంటర్, ఎంటర్. కంప్యూటర్ లెడ్జర్ కి అండర్ గ్రూప్ ఏమి ఇవ్వాలి అనుకున్నాం? సో కంప్యూటర్ అనేది అసెట్. అసెట్స్ అన్ని బ్యాలెన్స్ షీట్ లో వస్తాయి. దట్టు అసెట్స్ లో మనకి మళ్ళీ 2 టైప్స్, ఫిక్స్డ్ అసెట్, కరెంట్ అసెట్ అని. సో కంప్యూటర్ అనేది ఫిక్స్డ్ అసెట్ కింద వస్తుంది కాబట్టి ఎంటర్. సేవ్ చేయడానికి Ctrl+A. 20,000. సో ఎంటర్, ఎంటర్. సో క్రెడిట్ ఏమవ్వాలి? క్యాష్. సెలెక్ట్. ఎంటర్, 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 ఎంటర్. మా అర్థమవుతుందా? స్పీడ్కి పోతున్నాం. స్పీడ్కి వెళ్తుందా? నో సార్. సో నెక్స్ట్ ఫర్నిచర్ పర్చేస్. ఫర్నిచర్ పర్చేస్ అంటే ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఆ ట్రాన్సాక్షన్ లో క్యాష్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా. ఉంటే క్యాష్ పోయిందా వచ్చిందా. ఇప్పుడు ఫర్నిచర్ పర్చేస్ అంటే ఫర్నిచర్ కొన్నాము, క్యాష్ వస్తుందా పోతుందా? పోతుంది సార్. క్యాష్ క్రెడిట్. దేనికోసం? ఫర్నిచర్ ఏమవుతుంది? ఫర్నిచర్ డెబిట్. డెబిట్. సో ఫర్నిచర్ అనేది కూడా ఏంటి మనకి? ఫిక్స్డ్ అసెట్. ఫిక్స్డ్ అసెట్.
క్యాష్ హ్యాండ్ క్యాష్ ఇన్ హ్యాండ్, Cash in hand, sir. స్క్రీన్ ఎఫ్ఐ F5 పేమెంట్. ఇప్పుడు మనం ఏ స్క్రీన్ లో ఉన్నాము? పేమెంట్ స్క్రీన్ లోనే ఉన్నాం. సో Payment. డెబిట్. డెబిట్ ఏమవ్వాలి? ఫర్నిచర్ లెడ్జర్ ఇక్కడ ఉందా? లేదు. సో లేదు కాబట్టి sir. క్రియేట్ చేయాలంటే ఆల్ట్ సి. సో ఫర్నిచర్ కూడా ఫిక్స్డ్ అసెట్. ఎంటర్. సేవ్ చేయడానికి షార్ట్ కట్ కి Ctrl+A. సో వాల్యూ ఎంత? 10,000. ఎంటర్ ఎంటర్. సో క్రెడిట్ క్యాష్ కావాలి కాబట్టి క్యాష్ ఎంటర్ 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 ఎంటర్. నెక్స్ట్. Sir, voice వినపట్లేదు sir. స్లోగా వస్తుందా? గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ విశాఖ ఏజెన్సీస్. జోర్నల్ ఎంట్రీ. Purchase account data to Vishaka, sir. సో ఎస్, ఎందుకంటే ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్. నేమ్ వచ్చింది కదా, నేమ్ వస్తే క్రెడిట్ ట్రాన్సాక్షన్ అని చెప్పాము. సో నేమ్ వచ్చింది కాబట్టి నేమ్ వస్తే క్రెడిట్ ట్రాన్సాక్షన్. అదే నేమ్ లేదు అంటే క్యాష్ ట్రాన్సాక్షన్, అప్పుడు క్యాష్ పోయేది. ఎందుకంటే పర్చేజ్ చేస్తే క్యాష్ పోతుంది, అంటే క్యాష్ మన నుంచి బయటకు వెళ్ళిపోతుంది. సో క్యాష్ బయటకు వెళ్ళిపోయింది అంటే క్రెడిట్. దేనికోసం అంటే పర్చేజ్ కోసం. సో ఇప్పుడు జోర్నల్ ఎంట్రీ ఏం రాస్తామంటే పర్చేజ్ అకౌంట్ డెబిట్ Vishaka. విశాఖ ఏజెన్సీస్. పర్చేజ్ డెబిట్ విశాఖ ఏజెన్సీస్ క్రెడిట్. పర్చేజ్ అండర్ గ్రూప్. Payment. పర్చేజ్ కి పర్చేజ్. పర్చేజ్ చేస్తారు. F9, sir. ఫస్ట్ F9. ఇవి లెడ్జర్స్ ఈ లెడ్జర్స్ కి ఫస్ట్ గ్రూప్ ఇవ్వాలి. గ్రూప్ ఇచ్చిన తర్వాత స్క్రీన్ కి వెళ్తాం. ఓకే, పర్చేజ్ అనే లెడ్జర్ కి పర్చేజే. విశాఖ ఏజెన్సీస్ అంటే ఇప్పుడు ప్రోడక్ట్స్ కొన్నాం, మనం క్రెడిట్ బేస్ మీద కొన్నాము, ఇంకా పే చేయలేదు కాబట్టి వీళ్ళంతా ఏమవుతారంటే సన్డ్రీ క్రెడిటార్స్. సో ప్రోడక్ట్స్ ఆర్ సర్వీస్ తీసుకొని మనమే ప్రోడక్ట్స్ కానీ సర్వీస్ కానీ క్రెడిట్ బేస్ మీద అప్పు మీద తీసుకొని మనం ఇంకా పే చేయలేదంటే వాళ్ళంతా సన్డ్రీ క్రెడిటార్స్. సో ఇప్పుడు స్క్రీన్ ఏం రాస్తాను? ఏ స్క్రీన్ లో ఎంటర్ చేస్తాం? Purchase. F9 Purchase. పర్చేస్ స్క్రీన్. F9 పర్చేస్ స్క్రీన్. సో మనం పేమెంట్ లో ఉన్నాం, F9 కి వెళ్తున్నాం. సో ఇప్పుడు F9 ఆర్ F8 ఈ రెండు వీటిల్లో ఎంటర్ చేసేటప్పుడు మాత్రం ఇది బై డిఫాల్ట్ గా అకౌంటింగ్ ఓచర్ లో ఉంటది, మనం చేంజ్ చేసుకోవాలి. F9 ఆర్ F8 ఈ రెండు ఎంటర్ చేసేటప్పుడు మాత్రమే మీరు ఏం చేయాలంటే చేంజ్ మోడ్. మళ్ళీ చెప్తున్నాను, F9 ఆర్ F8 ఈ రెండు స్క్రీన్స్లలో మీరు ఎంట్రీస్ పోస్ట్ చేసేటప్పుడు చేంజ్ మోడ్ ఆప్షన్కి వెళ్ళాలి. వెళ్ళి ఇక్కడ అకౌంటింగ్ ఇన్వాయిస్ బదులుగా యాజ్ ఓచర్ ఇన్వాయిస్ తీసుకోవాలి. ఎంటర్. సో మనం పర్చేజ్ చేసినప్పుడు మనకు ఒక బిల్ ఇస్తాడు, ఆ బిల్లులో నంబర్ ఉంటుంది, ఆ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. ఎంటర్ ఎంటర్. క్రెడిట్ అడిగింది, క్రెడిట్ ఎవరు అవ్వాలి? విశాఖ ఏజెన్సీస్ ఇక్కడ ఉందా లెడ్జర్? సో లేదు, క్రియేషన్ చేయాలంటే ఆల్ట్ సి. ఎంటర్. విశాఖ ఏజెన్సీస్ అండర్ గ్రూప్ ఏమనుకున్నాం? సన్డ్రీ క్రెడిటార్. ఇన్ కేస్ మనము సేల్ చేసి మనకి అమౌంట్ రావాలి అంటే సన్డ్రీ డెటార్. సన్డ్రీ క్రెడిటార్ అనేది లైబిలిటీ, కరెంట్ లైబిలిటీ, ఎందుకంటే మనం పే చేయాలి. సన్డ్రీ డెటార్ అనేది అసెట్, కరెంట్ అసెట్, మనకి అమౌంట్ రావాలి. రిసీవబుల్స్ అంటే మనకు రావాల్సింది అసెట్. పేయబుల్స్ అంటే లైబిలిటీ, మనం పే చేయాల్సింది. గూడ్స్ పర్చేజ్ చేసేటప్పుడు ఆర్ సర్వీస్ తీసుకున్నప్పుడు. సో సేవ్ చేస్తున్నాం, Ctrl+A. అగైన్ మళ్ళీ సేవ్ చేయండి, Ctrl+A. సో ఎంత వాల్యూ? 18,000. ఎంటర్. సో డెబిట్ పర్చేస్. ఆల్రెడీ పర్చేజ్ లెడ్జర్ క్రియేట్ చేసాం కదా, మళ్ళీ క్రియేట్ చేయడం అవసరం లేదనమాట. ఎంటర్. నెక్స్ట్ వన్, గూడ్స్ సోల్డ్ టు విరాట్ ట్రేడర్స్. Virat Traders account data to sales, sir. సేల్స్, ఎందుకంటే ఇందులో క్యాష్ ట్రాన్సాక్షన్ కాదు, ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్. సో క్రెడిట్ మీద సేల్ చేసాం, క్యాష్ వచ్చిందా రావాల్సి ఉంటుందా? రావాల్సింది. రావాల్సి ఉంటుంది. క్రెడిట్ బేస్ మీద సేల్ చేసాం కాబట్టి క్యాష్ ఇంకా మనకి రావాల్సి ఉంది. సో ఎంట్రీ ఏం రాస్తాం?
విరాట్ Virat Traders. ట్రేడర్స్ డెబిట్. సేల్స్ క్రెడిట్. సేల్స్ కి సేల్స్ అకౌంట్, లెడ్జర్ కి గ్రూప్ ఇది. అదే విరాట్ ట్రేడర్స్ కి Sundry debitors. సండ్రీ డెటార్స్. స్క్రీన్ F8 సేల్స్. Sales. క్రెడిట్ బేస్ మీద సేల్ చేస్తున్నాం కాబట్టి వాయిస్ రావట్లేదు సార్. మా అందరికి రావట్లేదా? వస్తుంది సార్. మరి ఇప్పుడు వస్తుందమ్మా? వస్తుంది Yes, సార్. ఓకే. సో F8 సేల్స్. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏ స్క్రీన్ లో ఉన్నాం? పర్చేస్. సో F8కి వెళ్తున్నాం. సో F8 ఆర్ F9 వచ్చినప్పుడు ఏం చేయాలనుకున్నాం మనం? Change చేంజ్ mode. మోడ్. సో చేంజ్ మోడ్కి వెళ్ళి యాజ్ ఓచర్. Voucher. సో డెబిట్ అడిగింది ఇక్కడ ఫస్ట్. సో డెబిట్ ఏమవ్వాలి? విరాట్ ట్రేడర్స్. విరాట్ ట్రేడర్స్ అనే లెడ్జర్ ఇక్కడ ఉందా మనకు? సో లేదు. లేదు సార్. క్రియేట్ చేయాలంటే షార్ట్ కట్ కీ ఏంటి? ఆల్టర్ ప్లస్ సి సార్. ఆల్ట్ ప్లస్ సి. Alt plus C. సో విరాట్ ట్రేడర్స్ సార్ ఎంటర్. ఎవ్రీ టైం తీసుకోవాలి సార్. మరి లేని ప్రతి లెడ్జర్ ని ఒకసారి క్రియేట్ చేయాల్సిందేమో. ఓకే సార్. సో ఒకసారి మనకు కావాల్సిన లెడ్జర్ అందులో లేదు అంటే క్రియేట్ చేసి పెడతాం, బట్ ఒకసారి. సో విరాట్ ట్రేడర్స్ అండర్ గ్రూప్ సండ్రీ డెటార్స్. సో సేవ్ కంట్రోల్ ఏ. అగైన్ మళ్ళీ కంట్రోల్ ఏ. సో ఎంత చెప్పాడు వాల్యూ? 29,000. ఎంటర్. క్రెడిటే కదా. మరి ప్రీవియస్ గా మనం సేల్స్ క్రియేట్ చేసాం, ఇప్పుడు మళ్ళీ క్రియేట్ చేస్తున్నామా? ఆల్రెడీ చూస్తుంది No కదా. sir. సో Yes sir. మనకి మన ట్రాన్సాక్షన్ కి అవసరమైన లెడ్జర్స్ ఇక్కడ ఉన్నాయి అంటే అక్కర్లేదు. సో లేవు అంటే క్రియేట్ చేయాల్సిందే. బట్ వన్స్ ఒకసారి మాన్యువల్ అకౌంట్స్ లో సేల్స్ అనేది ఒక 10 టైమ్స్ వచ్చిందంటే 10 టైమ్స్ మనం మాన్యువల్ గా రాయాల్సిందే కదా. ఎస్ సార్. కానీ అది సార్ చేంజ్ మోడ్ అది. అంటే ఆ చేంజ్ మోడ్ అనేది ఎవ్రీ టైం చేసుకోవాల్సిందేమ్మా. ఓకే సార్. సో F9 ఆర్ F8 ఈ రెండు ట్రాన్సాక్షన్లలో మాత్రం ఎంటర్ చేసేటప్పుడు ఖచ్చితంగా చేంజ్ మోడ్ అవ్వాల్సిందే. ఓకే సార్. సో సేల్స్ ఎంటర్. ఇప్పుడు ఇదే సేల్స్ స్క్రీన్ లో నువ్వు ఉన్నావు కాబట్టి ఇప్పుడు ఎంటర్ చేసేటప్పుడు అక్కర్లేదు. స్క్రీన్ మారి మళ్ళీ వచ్చినప్పుడు ఓకే సార్. ఇప్పుడు సేల్స్ స్క్రీన్ లోనే ఉన్నావు. ఇప్పుడు ఏమైనా చేంజ్ మోడ్ అంటే పార్టీ నేమ్ ఇలా వచ్చిందా? రాలేదు కదా. ఎస్ సార్. సో మళ్ళీ వేరే స్క్రీన్కి వెళ్ళి ఈ స్క్రీన్కి వచ్చావంటే మళ్ళీ అడుగుతుంది. ఓకే సార్. అర్థమైంది? అర్థమైంది. ఓకే. నెక్స్ట్ ట్రాన్సాక్షన్. సో అకౌంట్ ఓపెన్ ఇన్ ఐసిఐసిఐ బ్యాంక్. ఎంటర్ ఏమొస్తుంది? మన బిజినెస్ కి ఒక రిక్వైర్మెంట్ ఉంది. బ్యాంక్ అకౌంట్ ఉంది, బ్యాంక్ అకౌంట్ కావాలి. బ్యాంక్ అకౌంట్ వెళ్ళి ఓపెన్ చేసాం. బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. అంతే. బ్యాంక్ ఏది మా స్పెసిఫిక్ గా మనకి నేమ్ చెప్పాడు. ఏ బ్యాంకు? ఐసిఐసి బ్యాంక్ ఓకే. డేటా సో క్యాష్ అకౌంట్. అదే మా ఫస్ట్ మా జోర్నల్ ఎంట్రీస్ వస్తే మీకు టాలీ చాలా ఈజీ. కాంట్రా ఎంట్రీ. సో ఐసిఐసిఐ బ్యాంక్ డెబిట్ క్యాష్ క్రెడిట్. ఐసిఐసిఐ బ్యాంక్ ఏ గ్రూప్ మా? బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పాను కదా. క్యాష్ కి క్యాష్ సార్. క్యాష్ కి క్యాష్ ఇన్ హ్యాండ్. క్యాష్ ఇన్ హ్యాండ్. స్క్రీన్ క్యాష్ Contra. బ్యాంక్ రెండు ఇన్వాల్వ్ అయినప్పుడు ఏ స్క్రీన్ అన్నా? కాంట్రా ఎంట్రీ. F4 కాంట్రా. కాంట్రా. సో మళ్ళీ టాలీకి వెళ్తున్నాం. ఇప్పుడు కాంట్రాకి వెళ్తున్నాం. సో కాంట్రా ఫస్ట్ క్రెడిట్ అడిగింది. క్రెడిట్ ఏమవ్వాలి? క్యాష్. సో Cash. ఇప్పుడు క్యాష్ బ్యాలెన్స్ మన దగ్గర ఎంత ఉంది? ఇప్పుడు 95,000 ఉంది. 10,000 బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి యూస్ చేస్తే అప్పుడు ఎంత ఉంటుంది? 85. ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో డెబిట్ ఏమవ్వాలి మా? ఐసిఐసిఐ బ్యాంక్ ఉందా లెడ్జర్ మన దగ్గర? లేదు. సో లేదు కాబట్టి క్రియేట్ చేయాలంటే ఆల్ట్ సి. ఐసిఐసిఐ బ్యాంక్ ఎంటర్. బ్యాంక్ కి బ్యాంక్ అకౌంట్స్ బ్యాంక్. ఎంటర్. సేవ్ చేస్తున్నా. కంట్రోల్ ఏ. మళ్ళీ ఎంటర్. ఇక్కడ డినామినేషన్ ఇవన్నీ అడుగుతాయి. అంటే మనం బ్యాంక్ లో డిపాజిట్ చేసేటప్పుడు 2000 నోట్స్ అన్ని, 500 నోట్స్ అన్ని. సో మనకి ఇది అవసరం లేదనుకుంటే కంట్రోల్ ఏ. మళ్ళీ కంట్రోల్ ఏ. సో ఎంటర్.
నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కమిషన్ రిసీవ్డ్ ఎంట్రీ ఏంటిమా? క్యాష్ డెబిట్ సార్. సో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఒక్కటే, కమిషన్ Cash రిసీవ్డ్. debit, sir. సో క్యాష్ వస్తుందా పోతుందా? వస్తుంది. క్యాష్ వస్తే డెబిట్ సో క్యాష్ క్యాష్ Cash డెబిట్ debit. దేని ద్వారా వస్తుంది? కమిషన్ Commission, sir. Commission credit. క్రెడిట్ కమిషన్ రిసీవ్డ్ క్రెడిట్. క్యాష్ అండర్ గ్రూప్ Cash. క్యాష్ Cash ఇన్ in హ్యాండ్. hand, sir. ఇప్పుడు కమిషన్ ఎక్కడ వస్తుంది? ట్రేడింగ్ కరెంట్ అసెట్. కరెంట్ అసెట్ అవ్వదు. ఇప్పుడు క్యాష్ ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనమ్మా? Sir, ఇన్ఫ్లో సార్. outflow, inflow, sir. ఇన్ఫ్లో క్యాష్ Cash వస్తుందా? inflow, sir. ఇన్ఫ్లో కదా. వస్తుంది. సో Yes, sir. క్యాష్ ఇన్ఫ్లో అయినప్పుడు ఇన్కమ్ అన్న అవ్వాలి, లైబిలిటీ అన్న అవ్వాలి అని చెప్పాను. Yes, sir. స్టార్టింగ్ లో చెప్పాను, క్యాష్ ఇన్ఫ్లో అయినప్పుడు ఇన్కమ్ అన్న అవ్వాలి, లైబిలిటీ అన్న అవ్వాలి. క్యాష్ అవుట్ఫ్లో అయినప్పుడు ఎక్స్పెన్సెస్ అన్న అవ్వాలి, అసెట్ అన్న అవ్వాలి. ఇప్పుడు ఇన్ఫ్లో కాబట్టి ఇన్కమా లైబిలిటీనా? ఈ కమిషన్ ద్వారా వచ్చిన క్యాష్ మన దగ్గరే ఉంటుందా, తిరిగి వేరే వాళ్ళకి పే చేస్తామా? మన దగ్గరే ఉంటుంది. మన దగ్గర కాబట్టి- ఉంటుంది, sir. కాబట్టి ఇన్కమ్. ఏ ఇన్కమ్? సేల్స్ అనే ఇన్కమే డైరెక్ట్ ఇన్కమ్. మిగతా ఏ ఇన్కమ్ అయినా కూడా ఇండైరెక్ట్ ఇన్కమే. సో సేల్స్ అనే ఇన్కమ్ మాత్రమే డైరెక్ట్ ఇన్కమ్, మిగతా ఏ ఇన్కమ్ అయినా కూడా ఇండైరెక్ట్ ఇన్కమే. సో మనం ట్రేడింగ్ అకౌంట్ లో ఏమేమి రాస్తామని చెప్పుకున్నాం నిన్న? డెబిట్ సైడ్ ఏమో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ సైడ్ ఏమో డైరెక్ట్ ఇన్కమ్స్. నిన్ననే చెప్పుకునేది. P&L లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, Indirect ఇండైరెక్ట్ income. ఇన్కమ్స్. సో ఇప్పుడు కమిషన్ అనేది డైరెక్ట్ ఇన్కమా, ఇండైరెక్ట్ ఇన్కమా? ఇండైరెక్ట్ సేల్స్ అనేది ఒక్కటి మాత్రమే డైరెక్ట్ ఇన్కమ్, మిగతా ఏ ఇన్కమ్ అయినా కూడా ఇండైరెక్ట్ ఇన్కమే. ఇప్పుడు కమిషన్ రిసీవ్డ్ అనేది ఇండైరెక్ట్ ఇన్కమ్. సో P&L అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రాస్తాం. P&L అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రాస్తాం. సో ఇండైరెక్ట్ ఇన్కమ్. సో రిసిప్ట్ కి వచ్చాం, క్రెడిట్ అడిగింది, కమిషన్ రిసీవ్డ్ లెడ్జర్ ఇక్కడ లేదు. క్రియేట్ చేయాలంటే Alt+C, ఎంటర్. ఇక్కడ అండర్ గ్రూప్ ఇండైరెక్ట్ ఇన్కమ్, ఎంటర్. సేవ్ చేస్తున్నాం, Ctrl+A. సో ఇండైరెక్ట్ ఇన్కమ్ కి అమౌంట్ ఎంత ఇచ్చాడు? 2000. ఎంటర్. సో డెబిట్ ఏమవ్వాలి అంటే క్యాష్. ఎంటర్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ మా జోర్నల్ ఎంట్రీ. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ క్యాష్ వస్తుందా క్యాష్ పోతుందా? అకౌంట్ డేటా. Cash account data to interest. రిసీవ్డ్. సో క్యాష్ డెబిట్, Interest received credit. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ క్రెడిట్. మా క్యాష్ అండర్ గ్రూప్ క్యాష్ ఇన్ హ్యాండ్, Cash. ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇది కూడా ఇన్కమా లైబిలిటీనా? Income. ఇండైరెక్ట్ ఇన్కమ్ సార్. Income. సో ఇండైరెక్ట్ ఇన్కమ్. మరి ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇంట్రెస్ట్ ఇవ్వడం వల్ల క్యాష్ బ్యాలెన్స్ పెరుగుతుందా, బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుందా? క్యాష్ బ్యాలెన్స్ పెరుగుతుంది. క్యాష్ మీకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది మీ బిజినెస్ కి, అందులో ఎక్కువ అమౌంట్ మెయింటైన్ చేయడం వల్ల ఇంట్రెస్ట్ ఇస్తాడు. అప్పుడు బ్యాంక్ అకౌంట్ కట్ చేసేస్తాడా, మిమ్మల్ని పిలిచి డబ్బులు ఇచ్చేస్తాడా? బ్యాంక్ అకౌంట్ అప్పుడు బ్యాంక్ అకౌంట్ కట్ చేసేస్తే బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుందా, క్యాష్ బ్యాలెన్స్ పెరుగుతుందా? క్యాష్ బ్యాలెన్స్. బ్యాంక్ బ్యాలెన్స్. మా బ్యాంక్ అకౌంట్ కి యాడ్ చేస్తే డబ్బులు బ్యాంక్ అకౌంటే కదా, బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్సే కదా పెరిగేది. సో అప్పుడు క్యాష్ ఎప్పుడు రాయకూడదు? ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కి ఎప్పుడు క్యాష్ రాయకూడదు, అది బ్యాంక్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కి. బ్యాంక్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కి ఎప్పుడు క్యాష్ అనేది రాదు, అకౌంట్ కే అడ్జస్ట్ చేస్తాడు. సో అప్పుడు మనము ICICI బ్యాంక్ డెబిట్. సార్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. మరి ఇప్పుడు మనము బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసాం, అందులో ఒక 1 lakh బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నాం. దానికోసం వీడు ఒక 2000 ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఇప్పుడు మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది మా? 1 lakh. ఈ 1 lakh కి యాడ్ చేస్తాడు కదా ఇంట్రెస్ట్. అర్థం అవ్వలే? అర్థమైంది సార్. ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ కి యాడ్ చేస్తాడు.
చేసి మనకి అందులో మెన్షన్ చేస్తాడు. మనము బ్యాంక్ స్టేట్మెంట్ ప్రింట్ తీసుకున్నప్పుడు మనకు తెలిసిపోతుంది. సో ఇంత బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం వల్ల మీకు ఇంత ఇంట్రెస్ట్ ఇచ్చాము అని చెప్పేసి. అప్పుడు టోటల్ గా మన బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 1,02,000. ఓకే. అంతేగాని మనకు కాల్ చేసి సార్ మీకు మీ బ్యాలెన్స్ 1,00,000 మెయింటైన్ చేసినందుకు మీకు 2,000 ఇంట్రెస్ట్ ఇస్తాను వచ్చి తీసుకెళ్ళండి అని చెప్తాడా? లేదు సో అలా చెప్పినాడానికి మన క్యాష్ విత్డ్రా చేసినట్టు అవుతుంది కదా. అప్పుడు సార్. అప్పుడు క్యాష్ డెబిట్ ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ అవుతుంది కదా క్యాష్ విత్డ్రా చేస్తే. సో కాబట్టి ఎప్పుడైనా బ్యాంక్ అకౌంట్ లో ఉండే ఇంట్రెస్ట్ మన చేతికి ఇవ్వరు, బ్యాంక్ అకౌంట్ కి అడ్జస్ట్ చేస్తాడు. అప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ డెబిట్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ క్రెడిట్. ఇది ఫస్ట్ కేస్ మా. సెకండ్ కేస్, మనము లోన్ ఇచ్చాం వేరే వాళ్ళకి, ఒక 3 lakhs లోన్ ఇచ్చాం లేదా 1 lakh ఇచ్చాం. 2 rupees ఇంట్రెస్ట్ చొప్పున పర్ మంత్ ఎంత అవుతుంది? 2,000 rupees అవుతుంది. సో 2,000 ఇప్పుడు ఇంట్రెస్ట్ రిసీవ్డ్, వాళ్ళు మనకి ఇంట్రెస్ట్ ఇస్తారు. ఇప్పుడు ఎంటర్ ఏమొస్తుంది? ఇప్పుడు ఈ పర్సన్ తెచ్చి మనకి క్యాష్ ఇస్తాడు కాబట్టి ఇక్కడ క్యాష్ డెబిట్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ క్రెడిట్. అర్థమైంది? మనము ఎవరికైనా లోన్స్ అప్పులు ఇస్తే, మనం అప్పు తీసుకుంటే కాదు, మనమే లోన్స్ ఇచ్చి లేదా అప్పులు ఇచ్చినప్పుడు వాళ్ళు మనకి వడ్డీ ఇవ్వాలి కదా, ఇంట్రెస్ట్ ఇవ్వాలి లోన్ మీద. ఆ ఇంట్రెస్ట్ మనకి బై క్యాష్ రూపంలో తెచ్చిస్తాడు కాబట్టి క్యాష్ డెబిట్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ క్రెడిట్. ఇన్ కేస్ ఆ పర్సన్ కూడా డైరెక్ట్ గా మనకి అకౌంట్ కి ఫోన్ పేనే గూగుల్ పే చేస్తే అప్పుడు ఏమొస్తుంది? క్యాష్ రాదు, బ్యాంకే. అర్థమైంది? అర్థమైంది? కన్ఫ్యూజా? అర్థమైంది. సార్ బ్యాంక్ ఎంట్రీ చెప్పండి సార్. ఏది మా? ఫస్ట్ ఉమ్, ఉమ్. బ్యాంక్ ఎంట్రీ. ఇదా? సార్. సో ఇదే అమౌంట్ వస్తుంది దేని ద్వారా? క్యాష్ ద్వారా. క్యాష్ ద్వారా వస్తే క్యాష్ డెబిట్. సో మనకి ఇప్పుడు బ్యాంక్ కి అకౌంట్ అడ్జస్ట్ చేస్తాడు కాబట్టి బ్యాంక్ డెబిట్, ఐసిఐసిఐ బ్యాంక్ డెబిట్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ క్రెడిట్. సో బ్యాంక్ అకౌంట్స్. స్క్రీన్ ఏది మా? F6 రిసిట్. మనకి అమౌంట్ త్రూ క్యాష్ ద్వారా అయినా రావచ్చు, చెక్స్ ద్వారా అయినా రావచ్చు, లేదా ఆన్లైన్ ద్వారా అయినా రావచ్చు. సో మనకి అమౌంట్ వస్తే రిసిట్, అది త్రూ క్యాష్ అయినా ఇవ్వచ్చు, చెక్స్ అయినా ఇవ్వచ్చు, డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ కినైనా అడ్జస్ట్ చేయొచ్చు. సో రిసిట్, బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఉందా? లెడ్జర్ లేదు, క్రియేట్ చేస్తాం. సో ఆల్ట్ సి, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఎంటర్. ఇండైరెక్ట్ ఇన్కమే సేవ్ చేస్తున్నా. సో వాల్యూ ఎంత? 2,500. ఎంటర్. డెబిట్ ఏమవ్వాలి? క్యాష్ కాదు, ఐసిఐసిఐ బ్యాంక్. ఎంటర్. నెక్స్ట్ వన్, వేజెస్ పెయిడ్ మా. జోనల్ ఎంట్రీ. వేజెస్ డెబిట్ సార్. క్యాష్ క్యాష్ అకౌంట్. సో వేజెస్ పోతుంది అంటే క్యాష్ పోతుంది కాబట్టి క్యాష్ క్రెడిట్. దేనికోసం? వేజెస్ కోసం. సో క్యాష్ క్రెడిట్, క్యాష్ ఇన్ హ్యాండ్, వేజెస్. ఇప్పుడు క్యాష్ ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా? అవుట్ఫ్లో సార్. మా క్యాష్ అవుట్ఫ్లో అయినప్పుడు ఏమవ్వాలి? ఎక్స్పెన్సెస్ అన్న అవ్వాలి, అసెట్ అన్న అవ్వాలి అన్నాం. సో వేజెస్ అనేది ఎక్స్పెన్సెస్ డైరెక్టా ఇండైరెక్టా? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ట్రేడింగ్ అకౌంట్ లో రాస్తాం. ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్స్ అయినా రాసేవన్నీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఒకసారి మళ్ళీ కావాలంటే ప్రొఫార్మ్ చూసుకోండి మీరు ఏ ఐటమ్స్ వస్తాయో. సో మర్చిపోయి ఉండొచ్చు. సో ట్రేడింగ్ అకౌంట్, P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఏ ఐటమ్ ఎక్కడికి వెళ్తుందో తెలిస్తే అయిపోతుంది. సో పేమెంట్ స్క్రీన్, వేజెస్ అనే లెడ్జర్ లేదు, క్రియేట్ చేయాలంటే ఆల్ట్ సి, వేజెస్, ఎంటర్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఎంటర్, సేవ్. సో వాల్యూ 1,200. ఎంటర్. క్రెడిట్ ఏమవ్వాలి? క్యాష్. ఎంటర్. నెక్స్ట్, సాలరీస్ పెయిడ్ త్రూ చెక్ అన్నారు మా. ఎంట్రీ. సో ఫస్ట్ అమౌంట్ వస్తుందా పోతుందా?
పెయిడ్ అంటే పోతుంది సార్ సో క్యాష్ క్యాష్ ద్వారానా చెక్ ద్వారానా? చెక్ సార్ సో చెక్ అంటే బ్యాంక్, ఏ బ్యాంక్ మనది? ఐసిఐసిఐ సో ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్. ఒకవేళ క్యాష్ ద్వారా పే చేసింటే క్యాష్ క్రెడిట్. క్యాష్ క్రెడిట్ దేనికోసం పోతుంది? సాలరీస్ డెబిట్. ఇప్పుడు సాలరీస్ ఎక్కడ రాస్తామా? P&L, ట్రేడింగ్, బ్యాలెన్స్ షీటా? పి అండ్ సో P&L కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. బ్యాంక్ అకౌంట్స్. స్క్రీన్ F5 పేమెంట్. మన నుంచి అమౌంట్ వెళ్ళిపోతుంటే అది త్రూ క్యాష్ ద్వారా వెళ్ళినా ఓకే, చెక్స్ ద్వారా వెళ్ళినా ఓకే. అమౌంట్ మన నుంచి పోయింది అంటే అది పేమెంటే మనకి. సో పేమెంట్ లోనే ఉన్నాం. శాలరీస్ అనే లెడ్జర్ ఇక్కడ లేదు, క్రియేట్ చేయాలి. Alt+C, ఎంటర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో సేవ్ వాల్యూ 6000. ఎంటర్ క్రెడిట్ ఏమవ్వాలి? ఐసిఐసిఐ బ్యాంక్. ఎంటర్ ఇక్కడ ఇన్స్టాంట్ నెంబర్ దగ్గర చెక్ నంబర్ వేస్తామా? మనం చెక్ ఇచ్చాం కదా, ఆ చెక్ నంబర్ వేయాలి ఇన్స్టాంట్ నంబర్ దగ్గర. సో నెక్స్ట్ వన్, క్యాష్ పెయిడ్ టు విశాఖ ఏజెన్సీస్. ఎంట్రీ మా విశాఖ ఏజెన్సీస్ డెబిట్ క్యాష్ క్రెడిట్. సో ఫస్ట్ క్యాష్ వస్తుందా పోతుందా చూస్తే చాలు. సో క్యాష్ పోయింది, పెయిడ్ అంటేనే క్యాష్ పోయినట్టు. సో క్యాష్ క్రెడిట్. ఎవరికి పే చేస్తున్నాం? విశాఖ ఏజెన్సీ. సో విశాఖ ఏజెన్సీస్ కి అండర్ గ్రూప్ ఏమి ఇస్తాం? ఆల్రెడీ ఒకసారి క్రియేట్ చేసాం, మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఏ గ్రూప్ ఇచ్చినట్టాం? సండ్రీ క్రెడిటార్. సో క్యాష్ స్క్రీన్ F5 F5 పేమెంట్. ఇప్పుడు పే చేస్తున్నాం మనం. మరి ఇక్కడ పే చేస్తున్నాం కాబట్టి పేమెంట్. క్రెడిట్ బేస్ మీద ప్రోడక్ట్స్ కొనింటే ఆర్ పర్చేజ్ చేసిందంటే F9. సో డెబిట్ ఏమవ్వాలి? విశాఖ ఏజెన్సీస్. ఆల్రెడీ ఉంది ఇక్కడ, ఆల్రెడీ ఉంది, మళ్ళీ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎంటర్. ఎంత పే చేయాలి మా విశాఖ ఏజెన్సీస్ కి? మనం లైబిలిటీ 18,000 ఉన్నాం. ఇక్కడ బ్యాలెన్స్ కనపడుతుంది కదా, ఇక్కడ బ్యాలెన్స్ కనపడుతుందా? సో క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది. క్రెడిట్ బ్యాలెన్స్ ఎందుకంటే లైబిలిటీ. మా లైబిలిటీస్ ఆల్వేస్ క్రెడిట్ బ్యాలెన్స్. ఎక్స్పెన్సెస్ లాసెస్, అసెట్స్, డెబిట్ బ్యాలెన్స్. ఇన్కమ్స్, గెయిన్స్, లైబిలిటీస్, క్రెడిట్ బ్యాలెన్స్. ఎప్పుడు ఇవి ఇక్కడే ఉండాలి. ఎక్స్పెన్సెస్ పొరపాటున క్రెడిట్ బ్యాలెన్స్ చూపించిందా? ఎక్కడో చోట రాంగ్ జరిగింది. అసెట్ ఎక్కడైనా క్రెడిట్ బ్యాలెన్స్ చూపించిందా? ఎక్కడో చోట రాంగ్ జరిగింది. సో ఇన్కమ్స్ ఎప్పుడు ఏ బ్యాలెన్స్ ఉండాలి? క్రెడిట్ బ్యాలెన్సే ఉండాలి. సో ఎక్కడైనా డెబిట్ బ్యాలెన్స్ చూపించిందా? రాంగ్ జరిగి ఉంటుంది. లైబిలిటీస్ ఆల్వేస్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉండాలి. డెబిట్ బ్యాలెన్స్ చూపించిందా? రాంగ్ జరిగి ఉంటుంది. సో ఇప్పుడు విశాఖ ఏజెన్సీస్ అనేది లైబిలిటీ. ఏ బ్యాలెన్స్ చూపిస్తుంది? క్రెడిట్ బ్యాలెన్సే. సో ఎంత పే చేసామంట? 8,000. ఇంకెంత బ్యాలెన్స్ ఉంటుంది మా? 10,000. ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్రెడిట్ బ్యాలెన్సా డెబిట్ బ్యాలెన్సా? క్రెడిట్ బ్యాలెన్స్. ఎందుకంటే 18,000 లైబిలిటీలో నుంచి 8,000 లైబిలిటీ పోతే 10,000 లైబిలిటీ ఉంటుంది. 18,000 అప్పులో నుంచి 8,000 పే చేస్తే ఇంకా మనకి 10,000 లైబిలిటీ ఉంటుంది. ఇదిగోండి 10,000 బ్యాలెన్స్ ఉంది. అది కూడా దట్టు ఏ బ్యాలెన్స్ చూపిస్తుంది? క్రెడిట్ బ్యాలెన్స్. సో డెబిట్ లో ఐసిఐసిఐ బ్యాంక్. ఎంటర్. ఇక్కడ మనకి ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ బ్యాలెన్స్ చూపించింది, అంటే ఉన్న బ్యాలెన్స్ కంటే ఎక్సెస్ అన్నాం. ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ అసెట్ కదా, బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడైనా అసెట్సే కదా. అసెట్స్ అన్ని ఏ బ్యాలెన్స్ చూపించాలి? డెబిట్ బ్యాలెన్స్ చూపించాలి. కానీ ఇక్కడ 1,500 క్రెడిట్ బ్యాలెన్స్, ఉన్న అమౌంట్ కంటే ఎక్సెస్ వాడి ఉంటాం. అయితే ఓడికి వెళ్ళిపోయింది ఇప్పుడు మన అకౌంట్. ఎంటర్. నెక్స్ట్, చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ విరాట్ ట్రేడర్స్. ఎంట్రీ మా చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ విరాట్ ట్రేడర్స్. బ్యాంక్ బ్యాంక్ చెక్ అంటే బ్యాంక్ రావాలి, కానీ ఏ బ్యాంక్ మనది? ఏ బ్యాంక్ లో ఉంది అకౌంట్? ఐసిఐసిఐ. సో ఐసిఐసిఐ బ్యాంక్ డెబిట్ విరాట్
ట్రేడర్స్ క్రెడిట్. సో ఎంత? ఐసిఐసిఐ బ్యాంక్ ఏమో బ్యాంక్ అకౌంట్స్, విరాట్ ట్రేడర్స్ ఏమో సన్డ్రీ డేటార్ ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి అక్కర్లేదు. స్క్రీన్ అమౌంట్ వస్తుంది కాబట్టి F6 రిసిప్ట్. సో రిసిప్ట్ స్క్రీన్కి వెళ్తున్నాం. క్రెడిట్ ఎవరు అవ్వాలి? విరాట్ ట్రేడర్స్. ఎంటర్. ఎంత ఇవ్వాలి మా విరాట్ ట్రేడర్స్? 29,000 ఇవ్వాలి. ఏ బ్యాలెన్స్ చూపిస్తుంది? డెబిట్ బ్యాలెన్స్. ఎందుకంటే మనకి రావాల్సింది అమౌంట్స్ మనకి రావాలి అంటే అవి అసెట్స్, డెబిట్ బ్యాలెన్సే చూపించాలి. 29,000 లో 20,000 ఇచ్చాడు. ఇంకెంత ఇస్తాడు అంటే 9,000. 9,000 కూడా డెబిట్ బ్యాలెన్సే చూపించాలి ఎందుకంటే అసెట్ కాబట్టి. సో డెబిట్ ఎంటర్. డెబిట్ ఏమవ్వాలి? బ్యాంక్. ఏ బ్యాంక్ మంది? ఐసిఐసిఐ బ్యాంక్. ఎంటర్. సో ఇప్పుడు 20,000 ఉండాల్సింది యాక్చువల్ గా బ్యాలెన్స్, కానీ ఎంత చూపిస్తుంది? 18,500. ఎందుకంటే ప్రీవియస్ గా 1,500 అనేది ఓడీకి వెళ్ళిపోయింది కదా, క్రెడిట్ బ్యాలెన్స్ పడింది. ఎస్ సార్. సో ఆ క్రెడిట్ బ్యాలెన్స్ నలిఫై అయిపోయి పాజిటివ్ బ్యాలెన్స్ వచ్చింది. ఇదిగో డెబిట్ బ్యాలెన్స్. అర్థమైంది? యాక్చువల్గా ఇప్పుడు మనకి బ్యాంక్ కి 20,000 ఇస్తే మన బ్యాలెన్స్ ఎంత ఉండాలి? 20 ఉండాలి. కానీ మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత చూపిస్తుంది? 18,500. ఎందుకు అంటే ప్రీవియస్ గా ఒక 1,500 మనం ఓవర్ డ్రాన్ చేసాం కదా. ఎస్ సార్, దీనిలో కట్ అయినాయి. సో ఎక్సెస్ డ్రా చేసాం కాబట్టి అది కట్ చేసుకొని మిగతా బ్యాలెన్స్ చూపిస్తుంది. ఎంటర్ 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 ఎంటర్. సో ఎంటర్ ఎంటర్. నెక్స్ట్ లాస్ట్ వన్, అకౌంటింగ్ ఫీ పెయిడ్. సో అకౌంటింగ్ ఫీ పెయిడ్ అంటే ఎంట్రీ మా పెయిడ్ క్యాష్ వస్తుందా పోతుందా? పోతుంది సార్, క్యాష్ క్రెడిట్. సో క్యాష్ క్రెడిట్ దేనికోసం పోతుంది? ఫీ పేడ్ డెబిట్. అకౌంటింగ్ ఫీ డెబిట్ క్రెడిట్. సో క్యాష్ ఇన్ హ్యాండ్. అకౌంటింగ్ ఫీ ఎక్కడ రాస్తామా? ట్రేడింగ్ P&L బ్యాలెన్స్ షీట్. ఎక్స్పెన్సెస్. అది ఎక్స్పెన్సెస్ కరెక్టే. డైరెక్టా ఇండైరెక్టా? P&L లో రాయాలి. సో P&L లో రాస్తాం కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. స్క్రీన్ FI పేమెంట్. సో పేమెంట్ లోకి వెళ్ళాలి. డెబిట్ ఇండైరెక్ట్ అకౌంటింగ్ ఫీ అనేది ఉందా? లేదు. క్రియేట్ చేస్తాం Alt+C. సో అకౌంటింగ్ ఫీ ఎంటర్ ఎంటర్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంది. ఎంటర్. సేవ్ చేయాలి. Ctrl+A. సో ఎంత వాల్యూ? 3,000. ఎంటర్ ఎంటర్. క్రెడిట్ ఏమవ్వాలి? క్యాష్. ఎంటర్ ఎంటర్ ఎంటర్. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్. ఆల్ ట్రాన్సాక్షన్స్ కంప్లీట్. సో ఇప్పుడు మనం మాన్యువల్ అకౌంటింగ్ సిస్టమ్ లో అయితే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్. అంటే జోర్నల్ ఇప్పుడు మనం చేసింది ఓన్లీ జోర్నలే కదమ్మా. ఓన్లీ జోర్నల్ ఎంట్రీస్ పాస్ చేస్తాం. మాన్యువల్ అకౌంటింగ్ సిస్టమ్ ఫాలో అయ్యే వాళ్ళు అయితే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? జోర్నల్ కంప్లీట్ అయిన వెంటనే లెడ్జర్ వేయాలి. మరి ఇప్పుడు మనం ఓన్లీ జోర్నల్ ఎంట్రీస్ ఒక్కటే కదమ్మా టైప్ చేసింది. ఎస్ సార్. సో మాన్యువల్ అకౌంటింగ్ సిస్టమ్ వాళ్ళు జోర్నల్ అయిపోయిన వెంటనే ఈ జోర్నల్ ఎంట్రీస్ ఫినిష్ అయిన వెంటనే నెక్స్ట్ ఏం చేయాలి? లెడ్జర్ అయిన వెంటనే ట్రయల్ బ్యాలెన్స్. మళ్ళీ ఏమైనా అడ్జస్ట్మెంట్స్ చూసుకొని ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. సో ఇంకా 1 2 3 4 స్టెప్స్ ఫాలో అవ్వాలి. కానీ మనం ఓన్లీ జోర్నల్ ఎంట్రీస్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సిస్టమ్ లో ఓన్లీ జోర్నల్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తే కావాల్సిన రిపోర్ట్స్ మొత్తం వచ్చేస్తాయి. చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు ఫస్ట్ వన్ సార్, ఇప్పుడు నేను ఎంటర్ చేసిన ప్రతి ఎంట్రీ ఎక్కడ చూపిస్తుంది నాకు అంటే ఎక్కడికి వెళ్తామా? గో టుకి వెళ్ళైనా డే బుక్ వెళ్ళొచ్చు, లేదా గేట్వే ఆఫ్ టాలీలో ఉన్న డే బుక్ అయినా రెండు ఒకటే. మళ్ళీ మనం ఎస్కేప్ ఇచ్చి ఇలా డే బుక్కి వెళ్ళే బదులుగా ఇక్కడ ఇదే స్క్రీన్ లో నుంచి గో టుకి వెళ్ళి ఇదిగో ఇక్కడ డే బుక్ మొత్తం ఎంట్రీస్ ఉన్నాయి. సార్ నేను ఇప్పుడు ఈ విశాఖ ఏజెన్సీస్ కి 17,000 పే చేయాలి సార్. మా అర్థమైంది. రిపోర్ట్స్ అన్ని ఎక్కడ దొరుకుతాయో. సో ఇప్పుడు ఇంకో సెకండ్ వన్ సార్, నేను విశాఖ ఏజెన్సీస్ కి 19,000 పే చేశాను సార్, కానీ బై మిస్టేక్ గా ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు 18,000 ఎంటర్ చేశాను సార్. ఇప్పుడు ఎలా దాన్ని ఎడిట్ చేయడము, లేదా ఇంకొకసారి ఎంట్రీ చేయాలి అంటే లేదు. ఎడిట్ ఎలా చేస్తామంటే డే బుక్ లేకొచ్చి, సో డే బుక్ లేకొచ్చి ఏ ఎంట్రీ అయితే నువ్వు ఎడిట్ చేయాలనుకున్నావో ఆ ఎంట్రీ సెలెక్ట్ చేసుకుంటాం.
ఎంటర్ కొడతాం. ఇక్కడ 19,000 వేసేసి ఎంటర్. మా అర్థమైంది. Yes, sir. మా ఆల్రెడీ ఆల్రెడీ ఎంట్రీ పాస్ చేసిన దానికి ఎడిట్ చేయాలి అంటే డే బుక్ వచ్చి ఆ ఎంట్రీ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేసి మళ్ళీ అక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. అర్థమైంది. మరి మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే అకౌంటింగ్ ఓచర్ క్రియేషన్ అని ఉంది కదా, ఇక్కడ అంటే పేమెంట్ ఓచర్ ని క్రియేట్ చేస్తాం లేదా రిసిప్ట్ ఓచర్ ని క్రియేట్ చేస్తున్నాం, అంతేనా? సో కాంట్రా చేస్తే కాంట్రా ఓచర్ ని క్రియేట్ చేస్తున్నామని. ఇప్పుడు మన డే బుక్ వచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడ చూస్తే ఒకవేళ ఇక్కడ ఏమొచ్చింది, మా అకౌంటింగ్ ఓచర్ క్రియేషన్ ఉందా ఆల్టరేషన్ ఉందా? Alteration. ఆల్టరేషన్ అంటే ఎడిట్ కదా. ఆల్రెడీ అయిపోయిందని ఎడిట్ చేయండి. సో మనం సేవ్ చేసిన దాన్ని ఎడిట్ చేయడం. క్రియేషన్ అంటే కొత్త దాన్ని క్రియేట్ చేయడం. ఓకే, ఇప్పుడు సో మనం ఎంటర్ చేసినవన్నీ ఎంట్రీస్ అన్ని ఎక్కడ దొరుకుతాయి మనకి? డే బుక్కి ఎలా వెళ్ళాలి? గోటుకి వెళ్ళి ఇక్కడ డే బుక్కి వెళ్తాం. ఆల్రెడీ మనం ఎంటర్ చేసిన ఎంట్రీస్ ని ఏదైనా ఎడిట్ చేయాలి అంటే సేమ్ మళ్ళీ గోటుకి వెళ్తాం. డే బుక్ లోకి వెళ్ళి ఏ ఎంట్రీ అయితే మనము రాంగ్ గా ఎంటర్ చేసామో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేస్తాం. అక్కడ మళ్ళీ కరెక్షన్ చేసుకుంటాం. ఎస్కేప్. సో ఎస్కేప్ స్క్రీన్ మొత్తం బయటికి రావాలంటే ఎస్కేప్. ఇప్పుడు మనకి ట్రేడింగ్ అకౌంట్, పిఎండ్ఎల్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఏ ఆర్గనైజేషన్ అయినా ఈ 3 ప్రిపేర్ చేయాలని చెప్పుకున్నాం. చెక్ చేద్దాం అవి. సో గోటుకి వెళ్తున్నాం. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని ఉంది. ఎంటర్. ఇది ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డిఫాల్ట్ గా ట్రేడింగ్ పిఎండ్ఎల్ 2 కలిపే కదా మనం చేసేది. సో మనం మాన్యువల్ గా చేసిన ట్రేడింగ్ పిఎండ్ఎల్ కలిపి చేస్తాం. బ్యాలెన్స్ షీట్ విడిగా ఉంటది సపరేట్ గా. సో ఇప్పుడు ఇది డీటెయిల్డ్ గా చూడాలి అంటే ఆల్ట్ F1 ఫంక్షన్ కి. డీటెయిల్ గా చూడాలి అంటే ఆల్ట్ F1. సో ఇది డీటెయిల్డ్ గా లేదు, ఇప్పుడు ఓన్లీ హెడ్డింగ్స్ మాత్రం ఉన్నాయి. పర్చేజ్ ఇంత ఉంది, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని. దీన్ని డీటెయిల్ గా చూడాలంటే ఆల్ట్ F1. ఇక్కడ మనం ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేస్తే మనకి రిజల్ట్ ఏంటి? గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్. పిఎండ్ఎల్ అకౌంట్ ప్రిపేర్ చేస్తే రిజల్ట్ ఏంటి? నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్. సో ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం, ఇక్కడ మనకి గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ రావాలి, కానీ ఇక్కడ డిస్ప్లేలో లేదు మనకి ఎక్కడ. సో ఇలాంటి డిస్ప్లే లేనప్పుడు కాన్ఫిగరేషన్ అంటే సెట్టింగ్స్ అన్నమాట. కాన్ఫిగరేషన్ చేసుకోవాలి మనం. కాన్ఫిగరేషన్ ఇక్కడ కింద బాటంలో ఉంది. ఇక్కడ కనపడుతుందా స్క్రీన్ రైట్ సైడ్ కి కింద? కాన్ఫిగరేషన్కి వెళ్తే ఇక్కడ షో గ్రాస్ ప్రాఫిట్ అనే ఆప్షన్ ఉంది. షో గ్రాస్ ప్రాఫిట్ ఎస్ పెట్టుకో, ఎంటర్, సేవ్ చేసి. ఇప్పుడు గ్రాస్ ప్రాఫిట్ వచ్చిందా? సో గ్రాస్ ప్రాఫిట్ ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేస్తే రిజల్ట్ గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్, రెండిట్లో ఏదో ఒకటి రావాలి. ఏది ఎప్పుడు వస్తుంది సార్? సేల్స్ ఇన్కమ్ ఎక్కువ ఉండి ఎక్స్పెన్సెస్ తక్కువ ఉంటే అప్పుడు గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. సో ఇన్కమ్స్ టోటల్ ఎంత ఉన్నాయి 74,000. టోటల్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి 39,000 ప్లస్ ఒక 1,200 అంటే 40,200. 74,000 లో 40,200 పోతే 33,800 గ్రాస్ ప్రాఫిట్. ఈ గ్రాస్ ప్రాఫిట్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వాలి? పిఎండ్ఎల్ అకౌంట్. ఇదిగోండి ఇక్కడి నుంచి పిఎండ్ఎల్ అకౌంట్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్న దగ్గర నుంచి పిఎండ్ఎల్ అకౌంట్. అర్థమవుతుందా? అర్థమవుతుందా? స్పీడ్గా పోతున్నా? అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి పిఎండ్ఎల్ అకౌంట్. క్లియరా? సో ఇక్కడి నుంచి ట్రేడింగ్ అకౌంట్ ఇది. సో గ్రాస్ ప్రాఫిట్ ఎలా వస్తుంది అనుకున్నాం? గ్రాస్ ప్రాఫిట్ ఎలా వస్తుంది అనుకున్నాం? సేల్స్ అకౌంట్. మనకి సేల్స్ ఎంత ఉంది 74,000. పర్చేజ్ ఎంత ఉంది అంటే క్రెడిట్ సైడ్ ఇవన్నీ ఇన్కమ్స్ కదా మనం చెప్పింది. డెబిట్ సైడ్ ఇవన్నీ
ఎక్స్పెన్సెస్ డెబిట్ సైడ్. సో ఇక్కడ మనకి 39,000 ఎక్స్పెన్సెస్ ప్లస్ 1,200 టోటల్గా ఎంతమా 40,200. టోటల్ ఇన్కమ్స్ ఎంత 74,000. 74,000 ఇన్కమ్స్ లో నుంచి 40,200 ఎక్స్పెన్సెస్ లెస్ చేస్తే ఎంతమా మనకు వచ్చేదంటే 32,800 సార్. ఇది గ్రాస్ ప్రాఫిట్. ఈ గ్రాస్ ప్రాఫిట్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వాలి అనుకున్నాం ప్రాఫిట్ అండ్ లాస్ P&L అకౌంట్. ఇది ఇక్కడ వచ్చేసింది. సో ఇక్కడి నుంచి ఉండేదంతా మనకి ప్రాఫిట్ అండ్ లాస్. P&L అకౌంట్. సో ఇప్పుడు టోటల్ గా ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఎంత ఉన్నాయి 38,300. ఇదిగో ఇక్కడ 38,300. 3 టోటల్ గా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి మా 9,000. 9,000. సో లెస్ చేస్తే 9,000 లెస్ చేస్తే 29,300 నెట్ ప్రాఫిట్. ఈ నెట్ ప్రాఫిట్ ఎక్కడికి వెళ్తుంది మా ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్. బ్యాలెన్స్ షీట్ లో ఉన్న క్యాపిటల్ కి కదా ట్రాన్స్ఫర్ చేసేది, ఎస్ సార్. అంతేనా? ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్. సో అర్థమైంది. సో ఇది P&L అకౌంట్. దీన్ని మనము మళ్ళీ ఒకసారి బ్యాలెన్స్ షీట్ చూద్దాం ఒకసారి. మీకు ట్రేడింగ్ P&L బ్యాలెన్స్ షీట్ వస్తే ఈజీ. అవి రావాలి అంటే ఆల్రెడీ మనం చదివేసి ఉంటాం, పెద్ద కష్టమేం కాదు. ఒకసారి రివిజన్ చేసుకోండి. సో బ్యాలెన్స్ షీట్కి వెళ్ళాలి అంటే గో టు, ఇక్కడే ఉంది బ్యాలెన్స్ షీట్. ఎంటర్. సో డీటెయిల్ గా చూడాలి అంటే Alt F1. మా లైబిలిటీస్, అసెట్స్. లైబిలిటీస్, అసెట్స్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో లైబిలిటీస్. బ్యాలెన్స్ షీట్ అనేది స్టేట్మెంటా అకౌంటా? స్టేట్మెంట్ సార్. సో ట్రేడింగ్ P&L మాత్రం అకౌంట్స్. సో అకౌంట్స్ కి ఎప్పుడైనా టు ఆర్ బై ఉంటాయి. డెబిట్ సైడ్ టు, క్రెడిట్ సైడ్ బై, ఇలా ఉంటాయి. ఇది లైబిలిటీస్ అనేది స్టేట్మెంట్ కాబట్టి ఇక్కడ దీనికి 2 బైలు ఉండవు, డెబిట్ క్రెడిట్స్ ఉండవు. క్లియర్? సో ఇక్కడ క్యాపిటల్ ఎంత వచ్చింది 1 lakh. కరెంట్ లైబిలిటీస్ 11,000 ఉన్నాయి. ఎవరు కరెంట్ లైబిలిటీస్ 11,000 అంటే ఒకసారి క్లిక్ చేస్తే, ఎంటర్. సండ్రీ క్రెడిటార్స్ ఎంటర్. ఎవరు విశాఖ ఏజెన్సీస్ ఎంటర్. ఒకసారి మళ్ళీ ఎంటర్ చేస్తే ఇదిగోమ్మా 19,000 కి పర్చేజ్ చేసాం. అందులో పేమెంట్ 8,000 చేసాం. ఇంకెంత బ్యాలెన్స్ పే చేయాలి మనం 11,000. 11,000 కూడా ఏ బ్యాలెన్స్ చూపిస్తుంది? క్రెడిట్ బ్యాలెన్స్. ఎందుకు అంటే లైబిలిటీస్ ఎప్పుడు క్రెడిట్ బ్యాలెన్స్ ఇచ్చాలి. మనకు వచ్చిన నెట్ ప్రాఫిట్ ఎక్కడ ఉంది? ఇక్కడ 29,300. ఇది తీసుకెళ్లి దీనికి ట్రాన్స్ఫర్ చేస్తాం క్యాపిటల్ కి. ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్, కంప్యూటర్ ఉంది, ఫర్నిచర్ ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్. సో బ్యాంక్ బ్యాలెన్స్ 18,500 ఉంది. క్యాష్ ఇన్ హ్యాండ్ 82,500 ఉంది. సండ్రీ డేటార్స్ 9,000. ఇంకా మనకి రావాల్సింది ఇది డేటా ఎంట్రీ. ఉన్నట్టు చేసి రిపోర్ట్. ఇంకొంచెం డెప్త్ గా వెళ్ళేది నెక్స్ట్ క్లాస్ నుంచి వెళ్దాం. అయితే ఒకసారి బ్రీఫ్ గా చెప్తా. సో ఇతని క్యాపిటల్ ఎంత పెట్టాడు మా? క్యాపిటల్ సో 1 lakh. ఇతని ప్రాఫిట్ ఎంత వచ్చింది మా? 29,000. ప్రాఫిట్ 29,300. ఇతని దగ్గర క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత ఉంది మా? 18,500. 82,800 క్యాష్ ఇన్ హ్యాండ్. అంటే ఇతను 1 lakh బిజినెస్ లోకి ఇన్వెస్ట్ చేస్తే దగ్గరగా 83,000 రూపీస్ చేతిలో పెట్టుకున్నాడు. క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే ఏంటి మా? మన చేతిలో ఉండింది కదా లిక్విడ్ క్యాష్. ఎస్ సార్. ఈ 83,000 తీసుకెళ్లి ఏదైనా స్టాక్ కొనింటే, పర్చేజ్ చేసిందంటే మళ్ళీ మనకి సేల్స్ జరిగేటివి, ప్రాఫిట్ ఇంక్రీజ్ అయ్యేది కదా.
అర్థమవుతుంది. సో ప్రాఫిట్ 29,300 వచ్చింది. ఎందుకు అంటే ఎప్పుడైనా సరే కరెంట్ లైబిలిటీస్ కరెంట్ అసెట్స్ కరెక్ట్ గా మ్యాచ్ చూసుకోండి. మీరు కరెంట్ లైబిలిటీ 1 రూపీ ఉందంటే కరెంట్ అసెట్స్ ఎంత ఉండాలి? 2 రూపీస్ ఉండాలి. ఎందుకు అంటే ఈ కరెంట్ లైబిలిటీస్ ని పే చేయడానికి 1 రూపీ, అంటే కరెంట్ లైబిలిటీస్ పెయిడ్ కి 1 రూపీ. డే టు డే యాక్టివిటీస్ కోసం కొంత లిక్విడ్ క్యాష్ కావాలి కదా, అంటే ఏమైనా చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ కోసం ఖర్చులు పెట్టడానికి డబ్బులు కావాలి కదా. Yes, sir. సో దానికోసం 1 రూపీ, అంటే లైబిలిటీస్ 1 రూపీ ఉందంటే కరెంట్ అసెట్స్ ఎంత ఉండాలి? 2 రూపీస్ ఉండాలి. కానీ ఇక్కడ కరెంట్ లైబిలిటీస్ టోటల్ ఎంత ఉంది మా మనకి? 11,000. 11,000. అప్పుడు కరెంట్ అసెట్స్ ఎంత ఉండాలి మా? 22,000. 22. కానీ మన దగ్గర ఎంత ఉంది మా కరెంట్ అసెట్స్? 1,10,300. సో ఎన్ని రేట్స్ ఉంది? అప్పుడు అలా ఉండడం వల్ల ఏంటంటే అనవసరంగా మన చేతిలో క్యాష్ పెట్టుకున్నాం. 82,800 మన దగ్గర క్యాష్ ఉంది. అనవసరంగా అంత క్యాష్ చేతిలో పెట్టుకొని వేస్ట్ కదా. అట్లీస్ట్ బ్యాంకులోనైనా డిపాజిట్ చేసింటే ఇంట్రెస్ట్ అయినా వచ్చేది. Yes, sir. లేదా ఈ 82,800 తో ప్రోడక్ట్ పర్చేజ్ చేసి దాన్ని సేల్స్ గా కన్వర్ట్ చేసిందంటే ప్రాఫిట్ వచ్చేది. సో ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ ఇంక్రీజ్ అయ్యేది, మన క్యాపిటల్ కూడా ఇంక్రీజ్ అవుతుండే. అర్థమవుతుంది. Yes, sir. సో కాబట్టి ఎప్పుడైనా కరెంట్ లైబిలిటీస్ కరెంట్ అసెట్స్ కంపారిజన్ చేసుకోండి ఇలాంటివి. దీన్ని స్టేట్మెంట్ అనాలిసిస్ అంటాం. ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్. సో ఇక్కడ ఉండే డేటాని యాస్టీస్ గా ఎంటర్ చేస్తే డేటా ఎంట్రీ, దాన్ని మళ్ళీ ఇలా ఫినాన్షియల్ స్టేట్మెంట్ గా మనం రాసేస్తే స్టేట్మెంట్ అనాలిసిస్. క్లియర్? సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో చూద్దామా. సో ఇప్పుడు డౌట్స్ ఏమైనా ఉన్నాయా మా? డౌట్స్ ఏం లేవా?